నేను ఇప్పుడు మునక్కాడ ఎగురి ఎత్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇది కాస్త వేడైనాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగినాక ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదా, కాబట్టి ఉల్లిపాయలు వేగినాక టమాటాలు కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని అంతా కలగలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. ఇలా మగ్గినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కాస్త మగ్గనిచ్చినాక వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని పొట్టు తీసిన మునక్కాడలు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అట్లయితేనే లోపల వరకు పచ్చివాసన లేకుండా మంచిగా వేగుతాయి. దీనిపైన కాస్త ఉప్పు జల్లుకొని అంతా కలగలుపుకొని మూత పెట్టుకొని మగ్గనియాలి. అప్పుడు మనకు పచ్చివాసన లేకుండా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిచ్చినాక ఒకసారి చూసుకుంటే ఈ కలర్ వచ్చింది కదా, ఇలా వేగితే మనకు పర్ఫెక్ట్గా వేగినట్టు. వీటన్నిటిని ఒక్కసారి చెక్ చేసుకొని ఇందులోకే కాస్త ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే నల్లబడుతుంది. ఇందులోకి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలగలిసేలాగా మనం ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. ఈ ధనియాల పౌడర్, కారం, పసుపు ఈ మునక్కాడలకు పట్టే విధంగా అంతా ఒకసారి కలగలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగానే ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేయించుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకొని అంతా కలగలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా వేసుకొని ఇలా అంతా కలగలిసేలాగా ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే థిక్గా ఉంది కదా, మళ్ళీ ఉడికితే ఇంకా థిక్గా అవుతుంది కాబట్టి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. తక్కువ ఉంటే చూసుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలు మగ్గేటప్పుడు వేసుకున్నాం, మళ్ళీ మునక్కాడలు మగ్గేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా 5 నిమిషాలు మనకు మగ్గనిస్తే పర్ఫెక్ట్గా మునక్కాడ ఎగురు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది అనమాట. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరి.